దేవుడికి వందనాలు, ఆత్మీయ తల్లిదండ్రులకి వందనాలు, కూడి వచ్చిన సంఘస్థులందరికీ వందనాలు. నా పేరు బాబురావు. నేను కోర్బాలో హిందీ ప్రదేశంలో నేను అక్కడ పుట్టినాను, పెరిగినాను. అక్కడ నేను పని చేసుకోవటా బతికోని. అక్కడ మా అమ్మ మా నాయన వాళ్ళు ఉంటారు. అక్కడ నుంచి నేను ఉద్యోగం చేసేటప్పుడు అక్కడనే మందు నాకు అలవాటైంది. కొంతకాలం తర్వాత ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు అక్కడ పోకుండా నేను మానుకొని మన ఒంగోలుకి వచ్చాను. ఒంగోలులో మన రమ్య బేకరీలో వెయిటర్గా పని చేసుకుంటా నా జీవితం అలా గడిచిపోతున్నది. ఆ టైంలో మన చర్చికి వచ్చి కృపా మినిస్ట్రీస్ ఒంగోలుకి వచ్చిన మా బంధువులు అన్నని మా ఇంటికి తీసుకొని వచ్చారు. ఆ రోజు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన ఆత్మీయ తల్లిదండ్రులతో మాట్లాడి నా జీవితం ఏంటిదో, నేను ఎలా జీవిస్తున్నాను, నేను ఎలా బతుకుతున్నాను, నేను ఎలా చీకట్లో ఉన్నాను, ఆ రోజు దేవుడు మాట్లాడాడు. ఆ రోజు నన్ను దేవుడు ఆత్మ తాకినప్పుడు నేను నిజమే చాలా పాపినని, నేను చాలా తప్పులు చేశానని, నేను మందు తాగుతూ కేనీలు తాగుతున్నాను, కేనీలు వేసుకుంటా నా జీవితాన్ని దేవుడు బయలుపరిచారు. ఆ రోజు నా పాప దోషాలు, నేను ఎన్నోసార్లు తాగిన భార్యని నేను కొట్టాను, నన్ను ఎంతో హింసించాను. నా భార్య ఎంతో బాధపడి ఏడుస్తా ప్రార్థన చేసేది, మా భర్తని మార్చండి, మా భర్తని మార్చండి. నిజమే, దేవుడు ఆ రోజు అన్న రాకపోతే నేను ఈ స్థితిలో ఉండని కాదు. ఆ రోజు మా బంధువుల ద్వారా దేవుడే అన్నని నడిపించాడు. ఆ రోజు పరిశుద్ధాత్మ అభిషేకముతో నేను ఆమెనా వచ్చినప్పుడు నేను ఎలా ఉన్నానో, నేను ఎలా జీవిస్తానో, నాలో పాప దోషాలు నేను ఒప్పుకున్నాను, ఆయన పాదాల కింద పెట్టినాను. నిజమే డాడీ, నేను చాలా పాపినయ్యా, ఎన్నో తప్పులు చేశానయ్యా, ఇది నిజమేనయ్యా, నేను తాగుడు బంధకామలో ఉన్నానయ్యా. ఆ రోజు దేవుడు బయలుపరిచి నా చెయ్యి పట్టుకొని అద్భుత కార్యాలు చేశారు. ఆర్థిక స్థితిలో ఉన్నప్పుడు దేవుడే మాకు తోడుగుండి మమ్మల్ని నడిపించాడు. ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా మా జీవితాన్ని బయలుపరిచిన దేవుడు. నిజమే, నేను ఎంతో మందు తాగి చాలా తాగుబోతుంది. నాలాంటి జీవితాన్ని దేవుడు, నా భార్యని ఎంతో కొట్టినా నాకు ఎదురు చెప్పకుండా మెలకుండా ఉండేది. దేవుని నిజమే, ఎంతో అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఆ రోజు దేవుడు తాకి మా చేయి పట్టుకొని దేవుడు నా చేయి పట్టుకొని నడిపించాడు. నా జీవితాన్ని ఎలా మార్చినాడు దేవుడు. అలాగే ఎంతమందిని ఈ ప్రాంతంలో ఎంతమంది తాగుబోతున్నారు, నా జీవితాన్ని మార్చిన దేవుడు మీ జీవితాలు కూడా మారుస్తాడు. నా బతుకుని ఎలా మార్చిన దేవుడు మీ బతుకులు కూడా మారుస్తాడు. నా జీవితంలో చీకట్లో ఉన్నప్పుడు ఆయన వెలుగు నింపి నన్ను వెలుగుగా మార్చిన దేవుడు. ఈ రాత్రి మీరు దేవుడుని నమ్ముకోండి. నేను ఎలా నమ్ముకున్నానో, దేవుడు నా చెయ్యి ఎలా పట్టుకున్నాడో, ఈ రాత్రి మీ జీవితాలు కూడా దేవుడికి అప్పగిస్తే, నా జీవితాన్ని నేను దేవుడికి అప్పగించాను. నా ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందిగా ఉన్నది. నాకు జీతం సరిపోయేది కాదు. ఆ టెన్షన్లో నేను తాగొచ్చి మా కుటుంబాన్ని చాలా హింసలు పెట్టిన, నా భార్యని చాలా కొట్టిన. నిజమే, ఈరోజు కృపా మినిస్ట్రీస్లో 9 సంవత్సరాలు అయింది వచ్చి కృపా మినిస్ట్రీలో మా ఆత్మీయ తల్లిదండ్రులు మమ్మల్ని బలపరుస్తూ ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం యేసయ్య కృపా మినిస్ట్రీస్లో నాటబడి ఈరోజు ఆయన పరిచర్యలో, ఆయన సన్నిధిలో నేను నిలబడి ఉన్నానంటే ఆయన కృప. నిజమే, ఇంతకు ముందు ఈ చేతుల్లో మందు బాటలు పెట్టుకొని వచ్చోండి. ఈ
ఈరోజు దేవుడు మా జీవితాన్ని మార్చి, నా జీవితాన్ని మార్చి, ఈరోజు ఈ బైబిల్ని మందు శేషాలని మార్చి బైబిల్ ఇచ్చినందుకు నిజమే. ఆయనకి ఏమి ఇచ్చిన నేను రుణము తీర్చలేను, ఆయనకి ఏమి ఇచ్చిన నేను రుణము తీర్చలేను. ప్రతిరోజు కృపా మినిస్ట్రీస్లో ప్రతిరోజు కూడికలు జరుగుతాయి. నేను, నా భార్య, నా పిల్లలు ఈరోజు ప్రతిరోజు కూడికల్లో మేము నడుస్తున్నామంటే ఆయన కృప తప్ప ఏరొకటి లేదు. ఈరోజు దేవుడు నా జీవితాన్ని మార్చాడు. ఈరోజు మీ జీవితాన్ని కూడా దేవుడు మార్చగలిగిన శక్తిమంతుడు. ఎప్పుడు మారుస్తాడంటే ఆయనకి మనం అప్పగించుకోవాలి. నేను ఎలా అప్పగించాను? దేవుడు ఆత్మ తాకినప్పుడు నేను పాపిని డాడీ, నీ పాదాల కింద వస్తున్నానయ్యా, నేను కేని తింటున్నానయ్యా, అయ్యా దానివల్ల క్యాన్సర్ వస్తుందయ్యా, ఇన్ని రోజులయ్యా నాకు తెలియకుండాయ్యా నేను ఘోర పాపినని ఆయన పాదాలు పట్టుకున్నాను. ఆయన ఎంతో ప్రేమించే దేవుడు, నన్ను ఎంతో ప్రేమించాడు. ఆయన నా పాప దోషల కొరకు కలవరి సిలువలో ప్రాణత్యాగం చేసిన దేవుడు. ఈరోజు కృపా మినిస్ట్రీస్లో మమ్మల్ని నాటినందుకు నిజమే. ఆయనకి ఏమి ఇచ్చినా నీ రుణము తీర్చలేము, ఈరోజు మా కుటుంబం అంతా దేవుల్లో ఎదుగుతుందంటే దేవుడి కృప, యేసయ్య కృప, కృపా మినిస్ట్రీస్ కృప, ఆత్మీయ తల్లిదండ్రి కృప నా జీవితాన్ని మార్చిన దేవుడు. ఈరోజు మీ జీవితాలు కూడా మార్చుకోండి, మీ కుటుంబాల జీవితాలు మార్చుకోండి. యేసయ్యని మీరు పిలుచుకోండి. నేను ఎలా పిలిచానో యేసయ్యలో, యేసయ్య నన్ను ఎలా నింపాడు ఆత్మతో, అలాగే మీరు కూడా ఈరోజు యేసయ్యని పిలుచుకుంటే మీ జీవితాలు కూడా బాగుపడతాయి. నా జీవితాన్ని మార్చిన డాడీ మీ జీవితాన్ని కూడా మారుస్తాడు. నేను ఎంతో నా భార్యని కొట్టినా కూడా నిజమే నా పాప దోషాల సన్నిధిలో ఒప్పుకున్నాను. ఆయన ఆత్మ తాకినప్పుడు నా పాప దోషాలు ఒప్పుకొని ఆయనకి నేను సరెండర్ అయిపోయినాను. ఆ సారా శేషాన్ని పారేశాను. ఆ చీకటి నుంచి దేవుడు నన్ను వెలుగులోకి మార్చినందుకు దేవుడికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆర్థిక స్థితిలో కూడా నేను ఇబ్బందిలో ఉన్నప్పుడు దేవుడి మీద ఆధారపడి జీవిస్తున్నా. నాకు జీతం సరిపోనప్పుడు ఆత్మీయ తల్లిదండ్రి ద్వారా కాయల వ్యాపారం పట్టుకోవాలని ఒక దర్శనాలు చూపించి దేవుడు కాయల్ని ఇచ్చినందుకు దేవుడికే వందనాలు స్తోత్రం. ఈరోజు నా కుటుంబం అంతా దేవుడి సన్నిధిలో ఆనందంగా ఉన్నదంటే ఆయన పెట్టిన కృప, ఆయన పెట్టిన భిక్ష. నిజమే. ఈరోజు వంగల్లో నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఇంతకుముందు నా కుటుంబం జీతం సరిపోకుండా ఆర్థిక స్థితిలో చాలా బాధపడేది. నాకు నా బిడ్డల కోరికలు నేను తీర్చుండి కాదు, నా డబ్బులంతా సారాయి తాగి కేనీలు తిని చెడవ్యసనాలకి నా జీతమంతా వ్యర్థం చేసుని నా దేవుడి కాడికి వచ్చిన తర్వాత దేవుడు ఆత్మ తాకినప్పుడు ఇవన్నీ నా పాప దోషాలు నేను ఒప్పుకొని ఆయనకి సరెండర్ అయిపోయి నా జీవితం యేసయ్యకి ఇచ్చినాను. ఈరోజు నా కుటుంబం అంతా యేసయ్య సన్నిధిలో ఉన్నారంటే ఆయన కృప. నా కుటుంబం అంతా దేవుళ్ళ కృప మినిస్ట్రీస్లో నాటబడి ప్రతి దినం ప్రతి క్షణం ఆయన వాక్యము భుజించడానికి నేను నా కుటుంబము ప్రతి దినము ఆయన సన్నిధిలో కొనసాగుతున్నాం. మాకు నిజమే మా కుటుంబ మినిస్ట్రీస్ మాకు దొరకటం ఎంతో అదృష్టం. మా ఆత్మీయ తల్లిదండ్రులు దొరకటం ఎంతో అదృష్టం. మేము తప్పిపోయినప్పుడు ఆయన
ఆయన వాక్యము ద్వారా మమ్మల్ని సరిచేస్తూ వెనక పడిపోయినప్పుడు వెనక పడిపోకుండా మమ్మల్ని బలపరుస్తూ నిజంగా ఆయనకి ఆత్మీయ తల్లిదండ్రులకి ఏమిచ్చిన మనము రుణము తీర్చలేము. నా జీవితాన్ని ఈరోజు ఒంగోలులో ఈ స్థితిలో ఉన్నానంటే ఇక పామినిస్లో పరిచర్యలో దేవుడు పాలు భాగస్థమే ఇచ్చాడంటే దేవుడి కృప, రెండోది ఆత్మీయ తల్లిదండ్రుని ప్రేమ. అందుకే నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నిజమా మా ఆత్మీయ తల్లిదండ్రులకు నా ఉదయపూర్వకంగా ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు నిజంగా మా పట్ల చేసిన మేలును, నా జీవితాన్ని చీకట్లో ఉన్నప్పుడు నా వెలుగుతో నింపిన దేవుడు ఈరోజు నిజమే అన్న, అక్క, చెల్లెలందరికీ నా రెండు చేతులు జోడించి చెబుతున్నా. ఎంతమందిని తాగుబోతున్నారు, నేను కూడా ఒకప్పుడు తాగుబోతుని. నా జీవితాన్ని మార్చిన దేవుడు మీ జీవితాన్ని కూడా మార్చగలిగడు. మా దేవుడు మార్చగలిగిన దేవుడు, శక్తి మంతి కలిగిన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. నా జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు మీ జీవితంలో కూడా అద్భుత కార్యాలు చేసే దేవుడు. మీరు చెయ్యిని మీరు అప్పగించండి. దేవుడికి మీ జీవితాన్ని మీరు అప్పగిస్తే నేను ఎలా అప్పగించానో అలాగే మీరు కూడా దేవుడికి జీవితాన్ని అప్పగిస్తే ఆయన సన్నిధి పాదాలు పట్టుకొని ఆయన మనం చేసిన పాప దోషాలు ఒప్పుకోటు మన జీవితాన్ని ఆయనకి ఇచ్చగలిగితే అద్భుత కార్యాలు చేసే దేవుడు. ఈరోజు కృపా మినిస్ట్రీస్లో మరి నాటబడి 9 సంవత్సరాలు ఈరోజు మా ఇంట్లో ఏ కొదువు లేకుండా, మా గొప్పతనం కాదు, ఇది యేసయ్య కృప, యేసయ్య పెట్టిన కృప. నిజమే ఈరోజు ఎంత ఆశీర్వాదము నేను పొందానంటే ఆయన కృప ద్వారా నా కుటుంబం అంతా ఈరోజు ఇక్కడికి వచ్చి ఆయన్ని ఆరాధించడానికి, ఆయన నామం ఘనపరుస్తానికి మమ్మల్ని అందరినీ సెలవు విశ్రాల నుంచి ఇడిపించినందుకు దేవుడికి నిజమే. ఆయనకి ఏమి ఇచ్చినా మనం ఏమి రుణము తీర్చడం. ఇరిగిన నలిగిన మనసుతో ఎలాగే ఆయన జీవిత కాలం అంతా నా జీవితాన్ని ఆయనకి అప్పగించాను. నా జీవిత కాలం అంతా నా కుటుంబము నేను ప్రతి దినం ఆయన సన్నిధిలో ఉండటానికి మనం ప్రతి దినము ఆయన సన్నిధిలో ఉండటానికి సహాయం చేయాలని నిజమే మా తీర్మానము. నా జీవితాన్ని ఎలా మార్చారో మీ జీవితాన్ని గల దేవుడు మారుస్తాడని నేను నమ్ముతున్నాను. నిజమే ఆయనకి అప్పగించుకుంటే ఆయన మన జీవితాలు అద్భుత కార్యాలు చేసే దేవుడు. మీ జీవితాలు అద్భుత కార్యాలు చేస్తాడు నేను నమ్ముతున్నాను. నా జీవితాన్ని మార్చిన దేవుడు మీ జీవితంలో కూడా మారుస్తాడు. కానీ ఆయన్ని మన జీవితాన్ని అప్పగించుకొని ఆయన పాదాలు పట్టుకోగలిగితే నా జీవితాన్ని ఎలా మార్చారో, నా జీవితంలో ఆశీర్వాదం ఎలా ఇచ్చారో, మా జీవితాల్లో మాకు భార్య భర్తలకి సరైన సమాధానం ఉండేది కాదు. నేను తాగొచ్చి కొట్టోని, ఉప్పు ఎక్కువైందని, కూరలో కారం ఎక్కువ వేసిందని నేను ఎంతో కొట్టాను. నిజమే ఆయన నన్ను తాకినప్పుడు, దేవుడు ఆత్మన నన్ను తాకినప్పుడు నా పాప దోష నిజమేనయ్యా. నా భార్య నన్ను నమ్ముకొని వచ్చింది, ఆయన తల్లిదండ్రుల్ని వదిలిపెట్టుకొని వచ్చింది. నేను ఎందుకు కొడుతున్నానని దేవుడు నన్ను దర్శించినందుకు నిజమే ఆయనకి వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ఈ చేతులు ఏడ ఉన్నానంటే ఆయన కృప, లేకపోతే ఎక్కడో బాల్లో ఉండండి, ఎక్కడో తాగుతా జీవించండి. దేవుడు నా పైన చూపించిన కృప నిజమే. ఆయనకేమి ఇచ్చిన నీ రుణము తీర్చలేండి అని, నీకు ఏమి ఇచ్చిన నీ రుణము తీర్చలే. ఈరోజు నేను నా కుటుంబం అంతా సంతోషంగా ఆయన సన్నిధిలో ఆనందించడానికి, ఆయన సన్నిధిలో ఘనపరచడానికి మాకు ఇచ్చిన మహాకృపను బట్టి ఆయనకి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.